అందుకే పాట రాసినట్టు కొత్త పాట అసలు నేను ఈరోజు అనుకుందంటే 2025, 26లో రేపు ఓన్లీ 5 పాటలే దించాలనుకున్నానండి. పెద్ద టాప్ సింగర్స్‌తో పాడిస్తున్నాను. లక్షలు ఖర్చు పెట్టి. ఏవండి? ఒక 'కార్తిక్' కావచ్చు, ఏవండి ఒక 'శ్రీరామ్ చంద్ర' కావచ్చు, ఏవండి పాడిన వాళ్ళు. ఒక 'హరిచరణ్' కావచ్చు. టాప్ సాంగ్స్. మరలా చెప్తున్నాను బ్యూటిఫుల్ సాంగ్స్. మీరు విని చెప్పండి. నాకు నేను కితాబు ఇవ్వడం కాదు. అంటే బీఓయూ మన నాణ్యత, మన సరుకు, మన అవుట్‌పుట్ ఎలా ఉంటదంటే 5 పాటలు అనుకున్న వాడిని ఇక తండ్రి, కుమారుల గురించి కూడా పాట రాయాలి. ఆల్రెడీ జాన్సన్ గారు ఒక పాట రాశారు. అదొక విధానంలో వెళ్ళింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పాట రాశారాయన. కానీ నేను నా తండ్రి ఒక్కటై ఉన్నాము, నేను నా తండ్రి ఒక్కటి కాము అని ఒక క్రొత్త పాట రాశానండి. అది వీళ్ళ కోసమే. ఎందుకంటే చరిత్రలో ఉండాలి ఆ పాట. తండ్రి కోసం, కుమారుని కోసం, పరిశుద్ధాత్మ కోసం. ఏమండి ఈ ఆల్బంలో ముగ్గురు స్పష్టంగా కనబడతారండి. ఎందుకు మరి దేవుడు ముందు నుంచి ఈ ముగ్గురు కోసం, తండ్రి కోసం ఎంతో గొప్ప పాట వచ్చింది, పరిశుద్ధాత్మ కోసం ఎప్పుడు లేని ఒక గొప్ప పాట, స్పెషల్ డెడికేటెడ్ సాంగ్ ఆయన కోసమే వచ్చింది. మేము ఒక్కటై లేము, తండ్రి కుమారుడుగా మేము కూడా ఉన్నాము అని చక్కటి పాట, మీరు ఆశ్చర్యపోయే పాట రాశాను. వెయిట్ అండ్ సీ వస్తుంది, ఆ పాట కూడా రెడీ అవుతుంది. కనుక 6 సాంగ్స్ మన ముందుకు రాబోతున్నాయి పిల్లరా. ఎందుకంటే బైబిల్ బేస్ రాయబడిన పాటల వెనక ఆంతర్యం. వేళ్లలాగా మన మొహాలు చూపించుకొని గిటార్లు చూపించి ఏమండి నదులు సముద్రాలు చూపించుకునే వాళ్ళం కాదు. మనం సబ్జెక్ట్ చూపించే వాళ్ళం. మన మాట కావచ్చు, మన బొమ్మ కావచ్చు, అన్నిటినీ మన బొమ్మలో చూడండి, మన పాటల్లో చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎవరన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దట్ ఈస్ ట్రూ. ఓకే, ఏంటా సబ్జెక్ట్? ఇదిగోండి బైబిల్లోని సబ్జెక్ట్. యోహాను సువార్త 14 వచ్చి